వెల్కమ్ టు సన్ రైజ్. మీ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, సామాజిక కార్యకర్త. సౌత్ ఇండియా టూర్లో భాగంగా 2023 సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన మన రాష్ట్రంలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆలయం అనేక చారిత్రక పౌరాణిక విశేషాలు కలిగిన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ సీతారామలక్ష్మణ విగ్రహాలు. ఇవి ఒకే శిలపై చెక్కబడి ఉన్నాయి. అందుకే ఈ నగరాన్ని ఏకశిలా నగరం అంటారని స్థల పురాణం చెబుతూ ఉంది. భారతదేశంలో సీతారామలక్ష్మణులు కొలువైన రామాలయాల్లో హనుమంతుని విగ్రహం లేనికుండా ఉన్న ఏకైక ఆలయం శ్రీ ఒంటిమిట్ట రామాలయం. శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడు కలవకముందే ఈ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. బృకండ మహర్షి, శృంగి మహర్షి విగ్రహాలను చెక్కించారని, జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు, ముట్లీ రాజులు 3 దశలుగా నిర్మించారని ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి భారతదేశంలో ఉన్న పెద్ద గోపురాలలో ఈ శ్రీ రామాలయ గోపురం అని కీర్తించాడు. ఇది పోతన గారి జన్మస్థలం. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన గారు ఈ ప్రాంతం వాడైనందున తన భాగవతాన్ని శ్రీ కోదండరామునికి అంకితం చేశాడని ఈ ఆలయంలో ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలకు అధికారిక వేదిక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున పట్టు వస్త్రాలు తలంబ్రాలని సమర్పిస్తూ ఉంది. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణాన్ని పున్నమి వేళలలో రాత్రిపూట నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో రామతీర్థం, లక్ష్మణ తీర్థం అనే జలాశయాలు ఉన్నాయి. ఇవి సీతమ్మ వారి దాహం తీర్చడానికి రాముడు తన బాణంతో భూమి నుండి నీటిని తెచ్చాడని స్థల పురాణం చెబుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.